వసతి గృహంలో పురుగుల ఆహారం తిని 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వెల్దండలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని ఆదర్శ కళాశాల బాలికల వసతి గృహంలో పురుగుల ఆహారం తిన్న 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడారు. మా హాస్టల్లో అసలు ఫుడ్ బాగాలేదని, వార్డెన్కు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంచి ఆహారం అందించాలని, లేకుంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు విద్యార్థినులు. హాస్టల్లో ఫుడ్ బాగాలేక అన్నం ఇడ్లీ టైం మారిపోతుంది. అందరు ఎక్కువ పురుగులు వచ్చి ఆ పురుగులను చూసి అందరు అన్నం తినలేకపోతున్నారు. అందరికి స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తుంది. అది స్టమక్ పెయిన్ వస్తే హాస్పిటల్ దూరం ఉంది, పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఒక వెహికల్ కావాలి. మాకు నర్స్ మేడం కూడా లేదు, టాబ్లెట్స్ కూడా లేవు. మేము గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మా డబ్బులు మా దగ్గర లేవు. మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఇవ్వలేకపోతే మేము అడిగి ఒక్కటి నుంచి ఒకటి షేర్ చేసుకొని ఇచ్చినాము. మాకు డబ్బులు ఏంటి మాకు నా దగ్గర లేవు. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దూరం ఉంది. మాకు ఒక వెహికల్ కావాలి, ఒక నర్స్ మేడం కావాలి. మాకు ఫుడ్ మంచిగా ఉండాలి. ఫుడ్లో మొత్తం పురుగులు వస్తున్నాయి. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది, ఫిల్టర్ నీళ్ళు. అట్లనే బాత్రూమ్స్ ప్రాబ్లం కూడా ఉంది. చుట్టుపక్కల కూడా మొత్తం చెట్ల ప్రాబ్లం కూడా ఉంది. వాటర్ ఫిల్టర్ వాటర్ ఉంటాయి. పైన డ్రమ్స్ కూడా మొత్తం పాకర పట్టి గలీజ్ గా ఉంటాయి. ఇంకా బాత్రూమ్స్ డోర్స్ ఉండవు, బాత్రూమ్లలో వాటర్ పోవు. ఇంకా ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంది. ఇట్లా ఈ ప్రాబ్లం ఉండడానికి హాస్టల్ ఉండడానికి మాకు ఎవరికి మనసు ఒప్పట్లేదు. మాకు స్నాక్స్ కూడా రావడం లేదు. మాకు మెనూ ప్రకారం ఫుడ్ పెట్టట్లేదు. మాకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం మన అందరినీ. మోడల్ జూనియర్ కాలేజ్ వెల్దండకి వెళ్ళి మాట్లాడుతున్నా. గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగున్నట్లే. మేడంకి వార్డెన్కి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు రియాక్షన్ తీసుకోవట్లే. ఇప్పటికెళ్ళి ఫుడ్ బాగుంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఫుడ్ బాగాలేకపోతే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, కంప్లైంట్ ఇస్తాం.